హాయ్ అండి, ఈరోజు మునక్కాడేసి మటన్ కర్రీ అయితే వండుతున్నాను. వండే విధానం అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. నూనెలో అయితే మునక్కాయలు అయితే వేపుతున్నానండి. ఇలాగ 10 నిమిషాల వరకు మునక్కాయలు వేపాలి. నూనెలో అయితే బాగా మగ్గుతున్నాయి కదండి మునక్కాయ ముక్కలు. ఇవి అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మునక్కాయ ముక్కలు అయితే దోరగా వేపేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నూనె అయితే మరుగుతున్నది కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు 10 నిమిషాలు అయితే మగ్గాలి. అలా సిమ్లో పెట్టి ఉల్లిపాయలు అయితే మగ్గపెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. మనం మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ వేసాక చాలాసేపు మగ్గపెట్టాలి. ఎందుకంటే బేగా ఉడకదు కదండి మటను. చికెన్ ఉడికినట్టయితే మటన్ అయితే ఉడకదు. అందుకే ఎక్కువసేపు ఉడకబెట్టాలి, మగ్గబెట్టాలి. ఇలాగ ఒక పావు గంట మళ్ళీ మగ్గబెడతాను ఉల్లిపాయలతో పాటు. అప్పుడు ఉప్పు కారం అయితే వేస్తాను. మూత అయితే పెట్టేస్తున్నాను. మటన్ అయితే మగ్గిపోయింది. నేనైతే ఉప్పు కారం పసుపు తగినంత వేసుకుంటున్నాను. మీరు ఇష్టం, మీరు కొంచెం కారం ఎక్కువైతే వాడండి. నేనైతే తక్కువగా వాడతాను. నేను దంచుకున్న మసాలా కూడా వేసేస్తున్నానండి. ఎక్కువగా నేను దంచేసుకుంటానండి. మిక్సీలో గట్ట పట్టుకోను, నిలవైతే మసాలాలు ఉంచుకోను. ఎప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటాను కూరలో. అలాగైతే రుచిగా కూడా ఉంటాయి కదా. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు వేపుకొని లోటా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. లోటా నీళ్ళు వేసుకున్నాక కుక్కర్ అయితే మూత అయితే పెట్టేసి ఒక 7 విజిల్లు అయితే వేస్తానండి. 7 విజిల్లకి అయితే మెత్తగా ఉడికిపోద్ది వేట మాసం. మనం చాలాసేపు మగ్గబెట్టాం కదా. కూర అయితే ఇజరొచ్చి తీసేసుకున్నానండి. మనం వేపుకుని ఉంచుకున్న మునక్కాడ ముక్కలు ఇప్పుడైతే వేసుకోవాలి. ఇది ఇలా మధ్యలో వేసుకుంటే ములక్కాడలాగా ఉంటాయి. ఎప్పుడు పోషణం చేసేస్తే కనుక పొడుము అయిపోతున్నాయండి. ఇలా చక్కగా మధ్యలో వేసుకుని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఓ పావు గంట ఉడకబెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. ములక్కాడైతే ఉడికిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది, తెలిసిపోద్ది కదా. ములక్కాడలాగా ఉంది. అదే పొస్ట్ అయితే వేసేసుకుంటే తెలిసిందే కదా, పీస్ అయిపోద్ది అన్నమాట కూర అంతా. చక్కగా గ్రేవీతో అయితే వచ్చింది. మన కూర అయిపోతే మనం దింపుకునే ముందు కొత్తిమీర అయితే వేసేసుకుంటాం. మీకు మా కూరలు నచ్చితే మా ఛానల్ అయితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఏటమాసం ములక్కాడైతే అదిరిపోయిందండి. కూర కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. స్పీడ్గా వంటలు అయితే చేసేసుకోవచ్చు. మీకైతే సులువైన పద్ధతిలో చెప్తాను అనమాట. నేను ఎలా వండుతున్నాను. చక్కగా పిల్లలు కూడా తింటారండి. కారాలు కట్ట మసాలాలు కూడా ఎక్కువ వేయకోకుండా రుచిగా కరంగా అయితే వండుతాను అనమాట. చూసారా, ములక్కాడ భలేగా ఉంది కదా. కూర అయితే కట్టేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.